మనం నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తాం కదా, ఆ శివలింగానికి మనం అభిషేకం చేసే ముందు ఏ మంత్రం పఠించాలో శివమహాపురాణంలో చూసి చెప్తున్నాను వినండి. అలాగే మనం ఏ దిక్కున కూర్చొని అభిషేకం చేయాలో కూడా చెప్తాను వినండి. భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌళినే అనే మంత్రం చెప్పుకుంటూ ఏ ఆటంకాలు సంభవించకుండా భక్తి శ్రద్ధలతో షోడాసోపచారయుతంగా పార్థివ శివలింగార్చన గావించాలి. అలాగే ప్రతి ఒక్క మనిషిలో జ్ఞాననేత్రం ఒకటి ఉంటుంది. ఆ జ్ఞాననేత్రం తెరిపించే ఏకైక సాధనం శివలింగార్చన మాత్రమే. అలాగే లింగార్చన చేసేవారు ఏ దిక్కున కూర్చుని లింగార్చన చేయాలో చెప్తా వినండి. లింగార్చన చేసేవారు తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చుంటే శివుడికి ఎదురవుతుంది. మరి దక్షిణ ముఖంగా కూర్చుంటే సాక్షాత్ అమ్మవారి నివాసాన్ని ఆక్రమించినట్లు అవుతుంది. మరి పడమరకు ఎదురుగా కూర్చుంటే అది శివ పృష్ఠభాగం అవుతుంది. అందువల్ల ఆరాధనకు ఎల్లప్పుడూ ఉత్తర దిశ ముఖంగా కూర్చొని శివుడిని అర్చించాలి. శివలింగానికి అభిషేకం చేయడానికి ప్రధాన ద్రవ్యాలు మూడు. 1 భస్మం, 2 రుద్రాక్ష, 3 మారేడు దళాలు. ఈ 3 లేని శివ పూజ చేసినట్లు కాదు. ఈ 3టికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, అలాగే ఈ 3టి వల్ల ఏమేం జరుగుతుందో చెప్తా వినండి. మొదటిగా బిల్వ మహిమ. బిల్వ వృక్షం శివ స్వరూపంగా చెప్పబడుతుంది. 14 లోకాలలోని పుణ్యతీర్థాలు కూడా ఈ బిల్వ మూలం యందే నివసిస్తాయని ప్రతీతి. బిల్వ వృక్షం మూలాన్ని గంధ పుష్పాదులతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. బిల్వ వృక్షం చుట్టూ దీపాలు పెట్టిన వారికి శివజ్ఞానం సిద్ధిస్తుంది. మారేడు చెట్టు మొదలలో ఒక మహేశ్వరునికి భోజనం పెడితే 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది. అక్కడ ఒక శివభక్తునకు క్షీరన్నము నెయ్యి సమర్పించిన వారు మరి ఏ జన్మలో కూడా దరిద్రుడు కాడు. 2 భస్మధారణ ఫలము. శివునికి అత్యంత ప్రీతికరమైనది భస్మం. భస్మాన్ని 2 రకాలుగా వాడతారు. 1 విభూదిగాను, 2 అభిషేకంగాను. విభూది ఎవరెవరు ఏ మంత్రంతో ధరించాలో చెప్తా వినండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మంత్రపూర్వకంగాను ఇతరులు శివస్మరణంతోనూ విభూది ధరించాలి. త్రిపురాండ్రగాలుగా ధరించబడే విభూతికి కాల్చబడిన ఆవుపేడ ద్రవ్యమే. బ్రాహ్మణులు, క్షత్రియులు మనసోక్తే మంత్రంతోనూ ధరించాలి. వైశ్యులు త్రయంబక మంత్రంతోనూ, శూద్రులు గాని వితంతు స్త్రీలు గాని అయినట్లయితే పంచాక్షరి మంత్రంతోనూ భస్మధారణ చేయాలి. బ్రహ్మచారి త్రయంబక మంత్రంతోనూ, గృహస్థు పంచబ్రహ్మ మంత్రంతోనూ, వానప్రస్థుడు అఘోర మంత్రంతోనూ, సన్యాసి ప్రాణవ స్మరణతోనూ విభూతి ధరించాలి. అలాగే అత్యాశ్రమి సత్య శాంభవ దీక్షుడైన వాడు అంటే అమ్మవారి భక్తుడు ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మాన్ని ధరించాలి. ప్రతిరోజు శివాగ్ని కార్యం చేసి త్రియాయుషం అనే మంత్రంతో భస్మం ధరించేవాడు సర్వపాప విముక్తుడవుతాడు. అలాగే విభూది మానవ శరీరంలో ఎక్కడెక్కడ ధరించాలి చెప్తా వినండి. శిరస్సు, నొసలు, చెవులు, కన్నులు, ముక్కు, నోరు, మెడ, 2 చేతులు, మోచేతులు, మణికట్టులు, హృదయం, 2 ప్రక్కలు, బొడ్డు, నడుము, తొడలు, చీలమండాలు, మోకాళ్ళు, ప్రిక్కలు, పాదములు అనే 32 స్థానాల్లోనూ భస్మను ధరించాలి. ఒకవేళ అవకాశం లేనివారు శిరస్సు, లాలాటం, చెంపలు, కంఠము, భుజములు, మోచేతులు, మణికట్లు, హృదయము, నాభి పార్శ్వద్వయము, వెన్ను అనే 16 చోట్లనైనా సరే భస్మధారణ చేయాలి. దానికి కూడా అవకాశం లేనివారు తల, బాహుద్వయం, హృదయం, నాభి అనే 5 తవందులైన భస్మమును ధరించాలి. ఒకవేళ ఇలా కూడా చేయలేని వారు ఓం నమః శివాయ అని స్మరిస్తూ భస్మధారణ చేయాలి. శివుణ్ణి అభిషేకించిన భస్మధారణ మనం ధరించడం వలన ఏ పాపాలు నశిస్తాయో చెప్తా వినండి. పంటలు దొంగలించటం, తోటలు పాడు చేయటం, ఇల్లు తగలబెట్టడం, గోమాహిషతిల సాంబర దుప్పటి వస్త్రాన్న ధాన్య జలసువర్ణాదులను నీచుల నుంచి దానం తీసుకోవటం, చేతులు పట్టే స్త్రీని గాని లేదా వాళ్ళకి సంబంధించిన స్త్రీని గాని, వేశ్యలను గాని, చండాల స్త్రీని గాని, శూద్ర స్త్రీని గాని లేదా నాట్యకర్తలను గాని, బహిష్టై ఉన్న భామలను గాని, అవివాహితులైన గాని, విధవులను గాని సంగమించటంతో మాంసం, తోలు, ఉప్పు, రసద్రవ్యాలు అనే వాటిని అమ్మటం, చాడీలు చెప్పటం, కపటంగా ప్రసంగించటం, కూట సాక్ష్యం, అసత్యం అనే అనేక రకాల పాపాలు కూడా పూర్వజన్మలైనా ఈ జన్మలో సరైన తెలిసి చేసినా తెలియక చేసినా కేవలం నిరంతర భస్మ త్రిపురాధారణ మాత్రాన
తాత్కాలముననే నశించిపోతాయి. అంతేకాదు నియమంగాను భక్తియుక్తులతోనూ భస్మాధరణ చేసేవారికి హఠాత్ మరణాలు సంభవించవు. దేవతలంతా అతడిని గౌరవిస్తారు. అందుట్లో శివోపాసన కూడా చేసినట్లయితే ఆ ఫలితం ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. తానొక్కడికనే కాదు, అతడు చరించే ప్రాంతమంతా పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతుంది. భస్మాధారిని దండించేవాడు చండాల బీభోత్సనుడిగా గుర్తించాలి. ఎవడైతే బిల్వ భస్మ రుద్రాక్షయుతంగా రుద్రారాధన చేస్తాడో వాడి పుణ్యం అంతా ఇంత అని చెప్పడానికి అలవి కాదు. కనీసం భస్మ రుద్రాక్షలన్నా సరే ధరించి శివారాధన చేయాలి. అవి లేకుండా చేసే శివార్చన మొత్తం నిష్కలమైపోతుందని చెప్పబడుతుంది. కానీ శివారాధన చేసినా చెయ్యలేకపోయినా భస్మ రుద్రాక్షణ ధరణ మాత్రం శ్రేయస్కరం అని శాసించబడింది. ఆరాధన చేయలేని వారు విభూతి రుద్రాక్షలు ధరించి శివనామాన్ని స్మరించినా చాలు. ఓం నమ శివాయ అనే పంచరాక్షరి మంత్రాన్ని షడాక్షరినిగా జపించాలి. కనీసం శివ శివ అనేనా అనుకుంటూ ఉండాలి. అయితే శివ శివ అనుకోవటం కన్నా శ్రీ శివాయ నమః అనుకోవటం శ్రేయస్కరమని పెద్దల హితవు. లోక కళ్యాణార్థానికై తన కన్న కొడుకుని శిరస్సు తీసి ఏనుగు తొండం పెట్టి వినాయకుడిగా అవతరింపజేసింది శివుడు. పాల సముద్రాన్ని చిలుకుతుంటే, అమృతం కోసం చిలుకుతుంటే విషం బయటకు వచ్చినప్పుడు ఆ విషాన్ని గొంతులో పెట్టుకొని అణుచుకుంది శివుడు. మళ్ళా ఆ గొంతులో నుంచి పైకి వెళ్తే పైన లోకాలు పోతాయి, కిందకి వెళ్తే కింద లోకాలు పోతాయి అని చెప్పి అక్కడే ఆపు చేస్తే ఆ గొంతు సైతం కలర్ మారిపోయింది ఆ విషం యొక్క పరిస్థితిని బట్టి. అయినా సరే దాన్ని సైతం అధిగమించింది శివుడు. జలంధరుడు శివుడు సాక్షాత్ శివుడు కొడుకు. అయినా సరే తప్పు చేస్తాడని చెప్పి చాలాసార్లు అతనికి ఛాన్స్ ఇచ్చినా మారకపోయేసరికి ఎంత బాధను దిగమింగుకైనా తన కన్న కొడుకునే చేసేసిన ఆయన శివుడు. అలాంటి శివుడు కంటే గొప్పవాడు ఈ సృష్టిలోనే ఎవరూ లేరు. ఆయనే మహాత్ముడు, ఆయనే పరమాత్ముడు, ఆయనే రాజు, ఆయనే అంతం, ఆయనే ఆరంభం. ఓం నమ శివాయ. శివాయ నమో. భస్మ రుద్రాక్షలు ధరించి శివనామాన్ని స్మరించే వారి దర్శన మాత్రం చేతనే త్రివేణి స్నాన ఫలం సంప్రాప్తమవుతుంది. విశ్వాసం లేనివాడు పాపాత్ముడై ఉంటాడని చెబుతున్నారు. నొసట విభూతి, కంఠాన రుద్రాక్ష, నోట శివనామం ధరించని వాడు అధముడని చెప్పబడుతుంది. మూడవది రుద్రాక్ష మహిమ. రుద్రాక్ష మహిమ చెప్పడానికి కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి ఇప్పుడు సమయం లేదు కాబట్టి రెండో పార్ట్లో చెప్తాను. సో గాయస్, ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. హర హర మహాదేవ అని. చివరిగా ఒక మాట, నేను ఇవన్నీ చేయడానికి శివమహాపురాణం, భగవద్గీత అవన్నీ తెచ్చుకొని చదువుకొని మరి నిష్కలంగా ఆలోచించి మరీ చెప్తున్నాను. దీంట్లో ఎటువంటి తప్పు లేదు. అర్థమైందా? ఎటువంటి తప్పు లేదు. కామెంట్స్లో కొంతమంది కొన్ని పదాలు మార్చి కొంచెం ఇబ్బందికరంగా పెడుతున్నారు. నేను సొంతంగా ఆలోచించింది కాదు గాయస్. ఇది నా మనసులో ఏదైతే శివభక్తితో నేను చేయగలుగుతున్నానో ఆ శివభక్తితో ఇంకా నేను చదువుకొని అర్థం చేసుకొని మరీ చెప్తున్నాను. తప్పు చేస్తే క్షమించండి, కానీ నేను చెప్పేది మట్టికి నిజం. ఓం నమ శివాయ.